తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్ 2న రాష్ట్ర దశాబ్ది ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో ముమ్మర తనిఖీలు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, కలెక్టర్ అనుదీప్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ చెప్పారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ చెప్పారు. ట్యాంక్ బండ్పై 5,000 మందితో ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా దీనిలో ఉత్సాహంగా పాల్గొనాలని సీఎస్ కోరారు. ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్, అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత ఈ మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితోటి కూడా ఒక మంచి వాక్ పాస్ట్ జరుగుతుంది. చాలా మంచి కలర్ఫుల్ అండ్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ మన 2వ తేదీ నాడు ఈవినింగ్ 7 o'clockకి ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే పబ్లిక్కి మాత్రం మేము ట్యాంక్ బండ్ ఫస్ట్ ఈవినింగ్, సెకండ్ ఈవినింగ్ 5 o'clock, బోత్ డేస్ 5 o'clock నుంచి ఓపెన్ చేస్తాం. పీపుల్ కెన్ కమ్ అండ్ ఎంజాయ్. ముఖ్యంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి, తర్వాత వాళ్ళ సేఫ్టీ కోసం కానివ్వండి, చాలా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.